సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క వీడియో అనేది మీరు రేషియో ప్రపోర్షన్లో ఫస్ట్ బేసిక్స్ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఈ యొక్క వీడియో వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ప్రశ్నలు ఈ టైప్లో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలని చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వర్టికల్ డిఫరెన్స్ని ఈక్వల్ చేయటం అండి. ఎప్పుడైతే మనకి వర్టికల్ డిఫరెన్స్ అనేది అన్ఈక్వల్గా వస్తుందో అప్పుడు మనం వర్టికల్ డిఫరెన్స్ని ఈక్వల్ చేసి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. లేదు అంటే ఇంకొక మెథడ్ ఏంటంటే సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని చెప్తూ ఉంటాం అండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇప్పుడు ఈ యొక్క టూ కాన్సెప్ట్స్ని మనకి ప్రశ్నల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వీటిని ఏ విధంగా మనం వాడుతూ ఉంటాం అనేది ఒక్కసారి మనం ఇక్కడ ఈ యొక్క వీడియో ద్వారా మనం ఇక్కడ చూద్దామండి. సో మొదటిగా చూడండి ఇక్కడ. సో మొదటి ప్రశ్న అండి, two numbers are in the ratio of 1:2. If 7 is added to both the numbers, their ratio changes to 3:5. Then find the greater number అంటున్నారండి. సో రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎలా ఉంది అంటే 1:2 ఉందంట అండి. ఆ రెండు సంఖ్యలకి 7 అనే సంఖ్యని కలిపితే అప్పుడు వాటి నిష్పత్తి ఎంత అంటే 3:5 అంట. ఆయన వాటిలో గరిష్ట సంఖ్య విలువ ఎంత అన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, రెండు సంఖ్యలకి మనం ఒకే సంఖ్య కలిపాడండి, అప్పుడు నిష్పత్తి ఎలా మారింది అంటే 3:5 మారింది. కానీ ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, 1 పార్ట్ 3 పార్ట్స్ అయింది, 2 పార్ట్స్ డిఫరెన్స్, 2 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇక్కడేమో 2 పార్ట్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ 3 పార్ట్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క వర్టికల్ డిఫరెన్స్ అనేది అన్ఈక్వల్ ఉంది కానీ యాడ్ అయినటువంటి నెంబర్ ఏంటంటే రెండు సంఖ్యలకి సేమ్ నెంబర్ యాడ్ అయింది. మరి సేమ్ నెంబర్ యాడ్ అయినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ కూడా ఈక్వల్ ఉండాలి కదా. అందువల్ల మనం వర్టికల్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈక్వల్ చేయడానికి ప్రయత్నించాలండి. అప్పుడు ఎలా చేయాలి అంటే 3కి 5కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రెండు సంఖ్యలతో ఇక్కడ మల్టిప్లై చేయాలి. 1కి 2కి ఉన్న డిఫరెన్స్ను ఈ రెండు సంఖ్యలతో ఇక్కడ మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి కొత్త నెంబర్స్ వస్తాయి. మన రిక్వైర్డ్ ఆన్సర్స్ అదే అండి. నా 1 into 2 will be 2. Now 2 into 2 will be 4 అండి. ఆ విధంగా తీసుకుంటే 3 into 1 3 అవుతుంది. నా 5 into 1 మనకి ఇక్కడ 5 అవుతుందండి. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ 2 పార్ట్స్ 4 పార్ట్స్ 3 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే హారిజెంటల్ డిఫరెన్స్ కూడా ఈక్వల్ అయిపోయిందండి. కానీ ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ ఒకసారి చూడండి, 2 పార్ట్స్ 3 పార్ట్స్ అంటే ఇక్కడ డిఫరెన్స్ విల్ బి 1 పార్ట్ డిఫరెంట్. ఆ 1 పార్ట్ ఎంత అంటే రెండు సంఖ్యలకి 7 కలిసింది కనుక 1 పార్ట్ 7. ఇక్కడ కూడా చూడండి 4 5 అవుతుందంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే 1 పార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ 7 యాడ్ అయింది, డిఫరెన్స్ కూడా 1 పార్ట్ ఉంది కనుక దెన్ 1 పార్ట్ విల్ బి అంటే ఇక్కడ మనకి 1 పార్ట్ వాల్యూ కనుక్కుందామండి. అంటే ఒక భాగం. సో ఒక భాగం విలువ ఎంత అంటే అక్కడ రెండు సంఖ్యలకి 7 కలుస్తుంది కనుక 7. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, గరిష్ట సంఖ్య విలువ ఎంత అన్నాడు. సో గరిష్ట సంఖ్య ఇక్కడ ఉన్న వాటిలో మనం ఈ యొక్క రేషియోస్ని మర్చిపోవాలండి, కొత్తగా వచ్చాయి వాటి నుంచి మనకి ఆన్సర్ వస్తుంది. గరిష్ట విలువ ఎంత అంటే 4 పార్ట్స్ అండి. సో 4 పార్ట్స్ అంటే 4 భాగాలని చెప్తున్నాడు. మరి ఇప్పుడు 4 భాగాలు కావాలంటే ఒక భాగం 7 అయినప్పుడు 4 భాగాలు ఏమవుద్దంటే 4 7s are 28 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు అర్థం అవ్వాలని ప్రతి స్టెప్ నేను రాశాను. మీరు చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ఈజీగా ఎగ్జామినేషన్లో ప్రశ్న గుర్తించవచ్చు. ఈ యొక్క కాన్సెప్ట్తో ప్రతి ఎగ్జామినేషన్లో సో ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అడుగుతున్నాడండి. కానీ ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం థర్డ్ ఆప్షన్ 28 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. రైట్, మరొక ప్రశ్న చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ 2 numbers are in the ratio 2:3 and the ratio becomes 3:4, when 8 is added to both the numbers, then find the sum of the two numbers is అన్నాడు. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, 2 numbers are in the ratio 2:3 and the ratio becomes 3:4 అంట. 3:4 అయింది ఎప్పుడు, when 8 is added to both the numbers. చూడండి ఇక్కడ 2 numbers మనకి ఇక్కడ 2:3 రేషియోలో ఉన్నాయి. అయితే ఇవి 3:4 అవుతుంది ఎప్పుడు అంటే 2 నెంబర్స్కి 8 8 అనే నెంబర్ యాడ్ అయినప్పుడు. ఒక్కసారి చూడండి, 2 పార్ట్స్ 3 పార్ట్స్ ఏంటంటే 1 పార్ట్ అవుద్ది. నౌ 3 పార్ట్స్ 4 పార్ట్స్ ఏంటంటే ఇక్కడ 1 పార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా 1 పార్ట్ అండి. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 2 నెంబర్స్కి మనకి ఎంత యాడ్ అయిందంటే 8 కనుక 1 పార్ట్ విల్ బి 8 అండి. అంటే ఒక భాగం విలువ ఎంత అంటే 8గా మనం ఇక్కడ తీసుకోవాలి. రైట్, ఎందుకంటే వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది, యాడ్ అయిన నెంబర్ కూడా సేమ్ ఉంది కనుక 1 పార్ట్ ఉంది కనుక 1 పార్ట్ వాల్యూ 8 అయిందండి. కానీ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది, దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 2 numbers. సమ్ ఆఫ్ ద 2 numbers అంటే ఫస్ట్ నెంబర్ 2 పార్ట్స్, సెకండ్ నెంబర్ 3 పార్ట్స్ అండి. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా 2 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ అండి, దెన్ టోటల్ విల్ బి 5 పార్ట్స్.
అండ్ ఇక్కడ 1 పార్ట్ 8 అయినప్పుడు 5 పార్ట్స్ ఏమవుద్దంటే 5 into 8 అండి. సో 5 into 8 ఎంత అంటే సో 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి. 2 numbers are in the ratio 3:5. If 9 is subtracted from each of the number, then they become 12:23. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 2 numbers 3:5 రేషియోలో ఉన్నాయి. ప్రతి నెంబర్ నుంచి 9 తీసివేశాడు. అప్పుడు నెంబర్స్ అనేది 12:23గా మారిపోయినాయి. ప్రతి నెంబర్కి ఎంత తీసేశాడు? 9. ఇక్కడ చూడండి, 3 parts 12 parts అంటే 9 parts డిఫరెంట్, 5 23 అంటే 18 parts డిఫరెంట్. సో వర్టికల్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఈక్వల్ లేదండి. ఇప్పుడు మనం వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్ చేయడానికి ప్రయత్నిద్దాం. 3కి 5కి ఉన్న డిఫరెన్స్ని ఇక్కడ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇంటూ 2. నా 12కి 23కి ఉన్న డిఫరెన్స్ని 11 ఇక్కడ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. అప్పుడు నాకు ఓవరాల్గా 3 into 11 will be 33. Now 5 into 11 will be 55 అండి. Now 12 into 2 will be 24. Now 23 into 2 46 అవుతుందండి. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ 33 parts 24 అంటే తప్పకుండా మనకి ఇక్కడ 9 parts సబ్ట్రాక్ట్ అవుతుంది. 55 46 అంటే 9 parts సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత అంటే 9 అండి. కనుక ఇక్కడ సింపుల్గా 9 parts ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9గా తీసుకుంటాం. అప్పుడు 1 part వాల్యూ అండి. సో 1 part విల్ బి ఎంత అంటే 1గా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి 1 part వాల్యూ 1 అన్నాడో క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది? ఆయన వాటిలో కనిష్ట సంఖ్య విలువ ఎంత అన్నాడండి. సో ఫైండ్ ద స్మాలర్ నెంబర్. సో ఫైండ్ ద స్మాలర్ నెంబర్ అమాంగ్ టు విచ్ ఈజ్ ద స్మాలర్ నెంబర్? 33 parts is the smaller number. Then your answer smaller number అంటున్నాడండి. Then smaller number will be equal to ఎన్ని parts అంటే 33 parts అండి. మరి 1 part 1 అయినప్పుడు 33 parts ఏమవుతుందంటే ఆన్సర్ విల్ బి 33 ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. కాబట్టి ఆప్షన్ మనకి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫోర్త్ వన్. 2 numbers are in the ratio 1 1/2 2 2/3 అండి. ఇక్కడ 1 1/2 అంటే సింపుల్గా మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే సో దీన్ని మనం 3/2గా తీసుకోవచ్చు. బట్ 2 2/3 అంటే 3 2 జా 6 6 + 2 8 అండి, 8/3. అంటే ఆ 2 నెంబర్స్ ఏమవుతాయి అంటే సో 3 3 జా 9 అండి, సో 2 8 జా 16 అవుతాయి. అంటే ఆ 2 నెంబర్స్ ఎలా ఉన్నాయంటే 9:16 రేషియోలో ఉన్నాయండి. 9:16 రేషియోలో ఉన్నాయి. నౌ ఇఫ్ ద రేషియో బికమ్స్ 2:3 when 15 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్. ఎప్పుడైతే మనకి ఇక్కడ సేమ్ నెంబర్ ఎడిషన్ అవుతుందో, సేమ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుందో వర్టికల్ డిఫరెన్స్ ఆన్సర్ వస్తుందండి. ఒకవేళ సేమ్ నెంబర్ ఎడిషన్ డిఫరెంట్ అంటే సేమ్ నెంబర్ డిఫరెన్స్ కాకపోతే డిఫరెంట్ నెంబర్ ఎడిషన్ అనుకోండి, అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేయాలి. మరి ఇప్పుడు when 15 ఈజ్ యాడెడ్ టు బోత్ ద నెంబర్స్ అంటున్నాడు కాబట్టి సో డెఫినెట్గా ఇది వర్టికల్ డిఫరెన్స్ వస్తుంది. మరి అప్పుడు రేషియో ఎలా మారింది? 2:3 అండి. ఇక్కడ 7 parts, ఇక్కడ వచ్చి 13 parts కాబట్టి డిఫరెంట్గా ఉంది కనుక 2కి 3కి డిఫరెన్స్ 1 అండి, ఇంటూ 1. నౌ 9కి 16కి డిఫరెన్స్ 7 ఇంటూ 7. అప్పుడు 9 into 1 విల్ బి 9. నౌ 16 into 1 బి 16 అండి. నా అప్పుడు ఏమవుతుందంటే 2 7s are 14 అండ్ 3 7s are 21 అండి. అంటే ఇక్కడ 9 parts 14 parts అవుతుంది అంటే ఇది 5 parts అవుతుంది. మరి 16 21 అంటే ఇది కూడా 5 parts అవుతుందండి. అంటే ఓవరాల్గా ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే 5 parts వాల్యూ ఎంత అంటే మనకి 15 అనే నెంబర్ యాడ్ అవుతుందండి. సో 5 parts అంటే 5 భాగాలండి. సో ఇక్కడ 5 భాగాలు విలువ ఎంత అంటే 15. అప్పుడు నాకు 1 part వాల్యూ కావాలండి. సో 1 part వాల్యూ ఎంత అంటే 15/5 చేయాలి. సో 15/5 ఎంత అంటే 3గా తీసుకోవాలి. ఇప్పుడు 1 part 15/5 3 అంటే ఇక్కడ మనం సింపుల్గా చూడండి, ఫైండ్ ద గ్రేటర్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద గ్రేటర్ ఆఫ్ ద 2 నెంబర్స్ అండి? విచ్ ఇస్ ద గ్రేటర్ నెంబర్? 16 parts. కనుక ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. సో గ్రేటెస్ట్ నెంబర్ అండి. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ మనకి 16 parts వచ్చింది. సో 1 part 3 అయినప్పుడు 16 parts ఏమవుతుందంటే 16 3 జా అండి 48 అవుతుంది. కనుక 1 part 3 తెలుస్తుంది ఇక్కడ 15/5 3. సో ఎప్పుడైతే 1 part 3 తెలిసిందో మనకి గ్రేటెస్ట్ నెంబర్ 16 parts కనుక 16 3 జా ఎంత అంటే 48 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం 4వ ప్రశ్నకి ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చేస్తున్న కాన్సెప్ట్ వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందా లేదా, అన్ఈక్వల్గా ఉంటే ఈ యొక్క వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేయడానికి నేను ఇక్కడ ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, ఎప్పుడైతే మీకు వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్ అవుతుందో హారిజంటల్ డిఫరెన్స్ కూడా ఈక్వల్ అవుతుందండి. సో 14కి 21కి 7 అండ్ 9కి 16కి ఎంత అంటే 7 అవుతుంది.
నెక్స్ట్ వన్ చూద్దాం. 5th క్వశ్చన్. 2 numbers are in the ratio 7:5 and diminishing each of them by 40, the ratio becomes 27:17. The difference between the 2 numbers అండి. సో 2 numbers ఎలా ఉన్నాయి అంటే 7:5 రేషియోలో ఉన్నాయి. 2 numbers నుంచి 40 అనే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ద రేషియో బికమ్స్ 27:17 అండి. నా చూడండి 27కి 17కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 10. ఇక 10ని మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. 7కి 5కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 2 అండి. ఎందుకు చేస్తున్నాం? ఈ యొక్క ఏదైతే వర్టికల్ డిఫరెన్స్ ఉందో ఈక్వల్గా లేదు, కానీ అక్కడ ఈక్వల్ నెంబర్ని తీసివేశాడని చెప్తూ ఉన్నాడు. కనుక 7 into 10 will be 70. Now 5 into 10 will be 50. Now ఇక్కడ 27 into 2 54. Now 17 into 2 34 అండి. కాబట్టి ఇక్కడ 70:50 అండ్ 54:34 అండి. ఈ విధంగా తీస్తే 70 parts 54 parts అవుతుందంటే ఇది 16 parts అవుతుంది. నా 50 34 అవుతుందంటే ఇది కూడా 16 parts అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు ఇక్కడ ఇది 16 parts వచ్చిందో మనకు ప్రతి సంఖ్య ఎంత యాడ్ అవుతుందంటే ఎంత తీసివేయబడుతుందంటే 16 parts. కాబట్టి ఇక్కడ 16 parts విల్ బి ఈక్వల్ టు ఎంత అన్నప్పుడు 40 అండి. ఫస్ట్ నెంబర్లో 40 తీసివేయబడింది, సెకండ్ నెంబర్లో కూడా 40 తీసివేయబడింది, కనుక 16 parts 40 అవుతుంది. మరి 16 parts 40 అయితే అప్పుడు ఆ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం అండి. సో ఈ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అంటే 70 and 50 అండి. సో 70 partsని మనం 50 parts సబ్ట్రాక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి వచ్చే నెంబర్ ఎంత అంటే 20 parts అండి. ఈ యొక్క 20 parts అనేది ఆ రెండు సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసంగా మనం తీసుకుంటాం. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers అండి. ఎప్పుడైతే రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 20 parts ఉందో 16 parts 40 మీన్స్ 20 parts ఈజ్ హౌ మచ్? వెరీ సింపుల్ అండి. 20 parts కావాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్లో 20 into 40 by 16 చేయాలి. నా ఇక్కడ 800/16 అండి. సో 16లో 80లో 5 times 50, కనుక ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్. 2 numbers are in the ratio 3:5. If 13 is subtracted from each, the new numbers are in the ratio 10:21. If 15 is added to each of the original number, then the ratio becomes. చూడండి 2 numbers ఏ రేషియోలో ఉన్నాయంటే 3:5 రేషియోలో ఉన్నాయంట. Now if 13 is subtracted from each, the new numbers are in the ratio 10:21 అండి. సో 10:21 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 7 parts, ఇక్కడ డెఫినెట్గా 16 parts అండి. ఇక్కడ అన్ఈక్వల్గా ఉంది కాబట్టి కానీ అక్కడ ప్రతి నెంబర్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ అవుతుంది? ఇఫ్ 13 ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అండి. అంటే ప్రతి సంఖ్య నుండి 13ని తీసివేస్తున్నాడండి. అప్పుడు 10:21 రేషియో అవుతుంది. కాబట్టి ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ మనం ఈక్వల్ చేయడానికి ఇక్కడ నేను ప్రయత్నిస్తాను. 10కి 21కి డిఫరెన్స్ 11 అండి. ఇక్కడ ఈ రెండు సంఖ్యలతో మల్టిప్లై చేయాలి. 3కి 5కి డిఫరెన్స్ ఎంత అంటే 2, అప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 into 11 విల్ బి 33. Now 5 into 11 will be 55. Now next one చూస్తే 10 into 2 is 20. Now 21 into 2 is 42 అండి. సో ఈ విధంగా తీసుకుంటే 33 20 అవుతుంది అంటే ఇక్కడ మనం 13 parts డిఫరెన్స్ అండి. నా 55 42 అంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ 13 parts డిఫరెన్స్గా తీసుకోవాలి. మరి ఇప్పుడు 13 parts అంటే మనకి డిఫరెన్స్ కూడా ఎంత తీసివేశాడండి? 13. కాబట్టి ఇక్కడ సో అప్పుడు ప్రతి సంఖ్యకి 15 కలిపితే అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ చూడండి 13 parts 13 కాబట్టి సరిపోతుందండి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా 13 parts విల్ బి ఈక్వల్ టు 13. అప్పుడు నాకు 1 part ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 అవుద్ది. ఎప్పుడైతే మనకి 1 part 1 అయిందో మన మొదటి సంఖ్య 33 అండి, రెండవ సంఖ్య ఎంత అంటే 55. అంటే ఇక్కడ మనకి అవర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 33. ఓకే, ఫస్ట్ నెంబర్ ఎంత అంటే సో 33. నా ఇప్పుడు సెకండ్ నెంబర్ విల్ బి ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 55 తీసుకోవాలండి. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే ఒకవేళ ప్రతి సంఖ్యకి 15 కల్పించో అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి? ఇఫ్ 15 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్ దెన్ ద రేషియో బికమ్స్ అండి. ఇప్పుడు ప్రతి సంఖ్యకి 15 కలిపితే అవి ఏ రేషియోలో ఉంటాయో చెప్పాలండి. మరి 15 కలపడం అంటే 33 + 15, అదేవిధంగా 55 + 15 అండి. సో 33 + 15 ఎంత అంటే 48. నా 55 + 15 ఎంత అంటే 70 అండి. అప్పుడు మనకి 48 70 అన్నప్పుడు 224 టైమ్స్ అండ్ 235 టైమ్స్ అండి. అప్పుడు అవి రేషియో ఎంత అంటే సో 24:35 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, చాయిస్ 1 రైట్ ఆన్సర్. నా 7th క్వశ్చన్ చూద్దాం. 7th one. The ratio of 2 numbers is 3:5.
ఇఫ్ 8 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ అండ్ 7 టు ద సెకండ్ దెన్ ద రేషియో బికమ్స్ 2:3 అండి. ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉందండి, ఎందుకంటే ఇది వర్టికల్ డిఫరెన్స్తో లేదు. ఎందుకంటే మొదటి సంఖ్యకి ఎంత కలిపాడంట 8, రెండో సంఖ్యకి 7 కలిపినచ్చో దెన్ ద రేషియో బికమ్స్ 2:3. ఫస్ట్ 3:5 ఉందండి, అది 2:3 అయింది. అంటే ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ 3:5 రేషియోలో ఉన్నాయి, అది 2:3 అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే మొదటి సంఖ్యకి 8, రెండో సంఖ్యకి 7 అండి. ఫస్ట్ నెంబర్కి 8 యాడ్ చేశారు, సెకండ్ నెంబర్కి 7 యాడ్ చేశారండి. సో ఇటువంటి కేసులో వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ నెంబర్స్ యాడ్ అయినాయి కనుక. సో దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. మరి ఇప్పుడు చెప్పండి, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని చెప్తున్నాం కదా, దాన్ని ఏ విధంగా చేస్తామని చూద్దాం. చూడండి, 3 3s are 9, 2 5s are 10. అంటే ఇక్కడ 2 5s are 10 అంటే 10 పార్ట్స్ తీసుకోండి. సో 3 3s are 9 అంటే 9 పార్ట్స్ తీసుకోండి అండి. ఇది నెంబర్ ఆఫ్ పార్ట్స్ అండి, టాప్ నెంబర్స్ని క్రాస్ మల్టిప్లికేషన్లో. సో 10 పార్ట్స్ 9 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. మరి ఇప్పుడు ఈ యొక్క 1 పార్ట్ డిఫరెన్స్ ఏది ఉందో అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ నుంచి అండి. 2 7s are 14, 8 3s are 24 అండి. అంటే ఇక్కడ 8 3s are 24, 2 7s are 14 కాబట్టి ఇక్కడ సింపుల్గా 1 పార్ట్ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 10 చెప్పాలి. మరి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ అంటే 2 7s are 14, 8 3s are 24 అండి. దెన్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 10 కాబట్టి అప్పుడు ప్రతి సంఖ్యకి 6 కల్పించో వాటి నిష్పత్తి ఎంత అన్నాడు. సో 1 పార్ట్ 10 అంటే ఫస్ట్ నెంబర్ 3 అండి. సో సెకండ్ నెంబర్ 5 పార్ట్స్. కానీ ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ 3 పార్ట్స్ ఉంది, సెకండ్ నెంబర్ వచ్చి ఇక్కడ మనకి 5 పార్ట్స్ ఉందండి. సో ఫస్ట్ నెంబర్ 3 పార్ట్స్ అంటే 1 పార్ట్ 10 కాబట్టి సో 3 పార్ట్స్ ఎంత అవుద్దంటే 30 అవుద్ది, 5 పార్ట్స్ ఎంత అంటే 50. కానీ క్వశ్చన్ అయిపోలేదండి, ప్రతి సంఖ్యకి 6 కలిపితే అప్పుడు అది ఏమవుద్దో చెప్పమన్నాడు. సో ఇప్పుడు ఈ సంఖ్యకి నేను 6 కలిపాను, ఈ సంఖ్యకి నేను ఇక్కడ 6 కలిపాను. సో 6 కలిపినప్పుడు ఇది 36 అవుద్ది, ఇదేమో 56 అవుద్దండి. మరి 36:56 అన్నప్పుడు మనం సింపుల్గా సో 4 9 టైమ్స్ అండి, 4 14s are 56. కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే సో 9:14 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఎంచుకోవచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్న చదవండి అండి ఇక్కడ. సో ఒకసారి ట్రై చేయండి ఆన్సర్, 1 minute ప్రయత్నించండి. 8వ ప్రశ్న ఏమవుతుందో. ఏ మరియు బి యొక్క నెలవారీ జీతం నిష్పత్తి 4:3. ఒక్కొక్కరు 600 రూపాయలు పొదుపు చేస్తారు, మరి వారి ఖర్చుల నిష్పత్తి 3:2. అయినా ఏ యొక్క నెలవారీ జీతం ఎంత అన్నాడండి. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండి ఇక్కడ. సో మంత్లీ ఇన్కమ్స్ అండి, ఏ మరియు బిని కంపేర్ చేస్తున్నాడు వాళ్ళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్తో. సో ఏ మరియు బి యొక్క మంత్లీ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయంటే రేషియో విల్ బి సో 4:3. వీడి 4 పార్ట్స్ అండి, బి యొక్క ఇన్కమ్ 3 పార్ట్స్. అయితే వాళ్ళు ఒక్కొక్కరు 600 రూపాయలు పొదుపు చేస్తున్నారు, వారి ఖర్చుల నిష్పత్తి 3:2 అంటండి. సో ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఎంత అంటే సో 2:3 అని చెప్తున్నాడు, అంతేనా. సో సారీ అండి, 3:2గా తీసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే సార్, ఇన్కమ్ ఆదాయంలో నుంచి ఖర్చులు తీసివేస్తే అంటే ఎక్స్పెండిచర్ తీసివేస్తే మనకి ఎంత వస్తుందంటే సో డెఫినెట్గా పొదుపు వస్తుంది. పొదుపుని మనం ఇక్కడ సేవింగ్స్ అంటాం. అంటే ఇక్కడ ఇన్కమ్ అంటే ఆదాయం అండి, ఆదాయంలో నుంచి మనం ఎక్స్పెండిచర్ మీన్స్ ఖర్చులు తీసివేస్తున్నాం, అప్పుడు మనకు వచ్చేదాన్ని మనం ఏమంటామంటే సో సేవింగ్స్ అంటే పొదుపు అని చెప్తూ ఉంటామండి. రైట్, ఎప్పుడైతే మనకి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కూడా సేవింగ్స్ అయిందో ఆదాయంలోంచి ఖర్చులు పోతే మనకి పొదుపు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ 4 పార్ట్స్, ఎక్స్పెండిచర్ 3 పార్ట్. ఇన్కమ్ 3 పార్ట్స్, ఎక్స్పెండిచర్ 2 పార్ట్. అంటే ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి 1 పార్ట్, ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్. ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుద్ది అంటే సింపుల్గా ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ అండి. ఏ యొక్క సేవింగ్స్ 600 రూపాయలు, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ అండి, సేవింగ్స్ 600. అంటే 1 పార్ట్ డిఫరెన్స్ కాబట్టి సింపుల్గా 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 600 రూపాయలు. మరి ప్రశ్న ఏమడుగుతున్నాడు, వాట్ ఈజ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండి, ఏ యొక్క నెలవారీ జీతం. సో ఏ యొక్క నెలవారీ జీతం ఎంత అంటే 4 పార్ట్స్ అవుద్ది. సో ఏ యొక్క ఇన్కమ్ అడుగుతున్నాడు. సో 1 పార్ట్ 600 అంటే 4 పార్ట్స్ విల్ బి 4 × 600 అండి. 4 × 600 ఎంత అంటే 2400, 2400 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే చాయిస్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, 9th క్వశ్చన్ చూద్దాం. The salary of Raju and Peter are in the ratio 3:5. If there is an increase of 2500 each in their salaries, then the ratio of their salaries becomes 11:15. Then what is the salary of Peter? చూడండి,
ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 2500 ఈచ్ అంటున్నాడండి. ఇద్దరిది కూడా సేమ్ యాడ్ అవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి రేషియో ఇది 3:5 అండి. ఇద్దరికి శాలరీ 2500 అయితే అప్పుడు 11:15 అవుతుంది, 11:15. కానీ ఇక్కడ 10 పార్ట్స్ డిఫరెన్స్, ఇక్కడ చూడండి 8 పార్ట్స్ డిఫరెన్స్. అంటే వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ లేదు, కానీ యాడ్ అయిన నెంబర్ ఎంత ఉందండి, సేమ్ ఉంది. కనుక ఒక వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్ చేయడానికి ప్రయత్నిద్దాం. 11కి 15కి 4 డిఫరెన్స్, ఇక్కడ ఇంటూ 4, 3కి 5కి 2 డిఫరెన్స్, ఇక్కడ ఇంటూ 2 అండి. అప్పుడు నాకు ఏమొస్తుందంటే సో 3 4s are 12, నా 5 4s are 20 అండి. అప్పుడు నాకు ఇక్కడ 11 2s are 22, నా 15 2s are 30 అండి. అంటే ఇక్కడ 11 2s are 22, 15 2s are 30, నా 3 4s are 12 అండ్ 5 4s are 20 అండి. దెన్ వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ పీటర్ అంటున్నాడు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తే వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ పీటర్ అంటే సో సెకండ్ పార్ట్ అండి, సో 20 పార్ట్స్ అవుద్ది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే 12 పార్ట్స్ 22 అయిందంటే 10 పార్ట్స్ డిఫరెంట్, 20 30 అయిందంటే 10 పార్ట్స్ డిఫరెన్స్ అండి. మరి ఇక్కడ 10 పార్ట్స్ అనేది వాళ్ళు పెరిగిన శాలరీ కాబట్టి ఎంత అంటే 2500గా తీసుకోవాలి. మరి 10 పార్ట్స్ 2500 అండి, కానీ పీటర్ యొక్క శాలరీ ఎంత ఉంది అంటే 20 పార్ట్స్ ఉంది. కనుక పీటర్ యొక్క శాలరీ అండి, సో పీటర్స్ శాలరీ, ఓకే, పీటర్స్ శాలరీ కావాలి అంటే ఇక్కడ మనం 20 పార్ట్స్గా తీసుకోవాలి. మరి ఇప్పుడు 10 పార్ట్స్ 2500 అంటే 20 పార్ట్స్ అంటే దానికి డబుల్ అవుద్ది, కనుక ఆన్సర్ విల్ బి 5000 ఈజ్ ద కరెక్ట్ మన అండి. ఈ యొక్క ప్రశ్నకి మనం ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా 5000 రూపాయలు అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వడానికి ప్రయత్నించుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇన్కమ్స్ ఆఫ్ 2 persons A and B are in the ratio 1:2 and the ratio of their expenditures is 2:5. If A saves 20,000 and B saves 35,000, then what is the total income of A and B అండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు వెరీ 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 ఇంపార్టెంట్, ఇక్కడ సేవింగ్స్ అనేది ఈక్వల్గా లేవండి. సేవింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏ 20,000 అంట, బి 35,000 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ కాన్సెప్ట్తో అయితే రాదండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలి. చూద్దాం. ఏబి యొక్క ఇన్కమ్ రేషియో ఎలా ఉంది అంటే 1:2 రేషియోలో ఉందండి. ఏ యొక్క ఇన్కమ్ 1 పార్ట్ ఉంటే బి యొక్క ఇన్కమ్ ఎలా ఉంది అంటే సో 2 పార్ట్స్ ఉందండి. ఏ యొక్క ఇన్కమ్, ఇది బి యొక్క ఇన్కమ్, రైట్ ఫ్రెండ్స్. సో తర్వాత ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈస్ 2:5 అంట. సో వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంది అంటే సో 2:5 రేషియోలో చెప్తూ ఉన్నాడండి, 2:5 రేషియోలో. అయితే ద టోటల్ ఇప్పుడు ఏ సేవ్స్ 20,000, మరి ఏ యొక్క సేవింగ్స్ ఎంత అంటే 20,000 రూపాయలు. బి యొక్క సేవింగ్స్ ఎంత అంటే 35,000. ఎప్పుడైతే వాళ్ళ యొక్క సేవింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేద్దామండి. 1 × 5 5, 2 × 2 4 అండి. సో 2 × 2 4, 1 × 5 5 కనుక సో మనం ఏం తీసుకోవాలంటే 5 పార్ట్స్ అండ్ డిఫరెన్స్ 2 2 4 కనుక 4 పార్ట్స్. సో 5 పార్ట్స్ 4 పార్ట్స్ ఎంత అంటే 1 పార్ట్ అండి. మరి ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ మనకి వస్తుంది ఇక్కడ ఎలా, 2 × 35,000, 20,000 × 5 అండి. సో 20,000 × 5 ఎంత అంటే 1 lakh అవుద్ది. ఓకే, 1 lakhలో నుంచి నా 35,000 × 2 ఎంత అంటే 70,000 సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఇప్పుడు 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 1 lakhలో 70,000 పోతే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 30,000 రూపీస్ వస్తుందండి. మరి ఇప్పుడు 1 పార్ట్ 30,000 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 30,000 అంటే దెన్ ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం ఎంత అన్నాడండి. ఏ మరియు బి యొక్క మొత్తం ఆదాయం ఎంత అంటే మనం 3 పార్ట్స్ తీసుకోవాలి. దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3 పార్ట్స్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 పార్ట్ 30,000 అంటే 3 పార్ట్స్ అన్నప్పుడు 3 × మనం 30,000 తీసుకోవచ్చు. 3 × 30,000 ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం 90,000 రూపాయలని సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆప్షన్ నెంబర్ సో 3rd ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పార్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పార్ట్ నేను సో వర్టికల్ డిఫరెన్స్ మనకి ఈక్వల్ చేయడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనకి ఇక్కడ వర్టికల్ డిఫరెన్స్ అనేది ఓకే వర్టికల్ డిఫరెన్స్ అనేది అన్ఈక్వల్గా ఉంటుందో, ఓకేనా, అన్ఈక్వల్గా ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్ చేసి మనం సో ప్రశ్నలు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వర్టికల్ డిఫరెన్స్ అన్ఈక్వల్గా ఉన్న ఈక్వల్తో కుదరినప్పుడు మనం వాడే మెథడ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ మనం వాడాల్సి ఉంటుందండి.
సో కాబట్టి ఈ యొక్క రెండు ఏదైతే నేను చెప్తున్నానో కాన్సెప్ట్ ఈ టూ మెథడ్స్ వాడడం, సో దాన్ని మీరు కొంచెం ఈ 10 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ద్వారా నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఎక్సర్సైజ్ క్వశ్చన్లో కానీ బేసిక్స్ కాన్సెప్ట్లో కానీ రేషియోస్లో మీకు ఈ యొక్క వర్టికల్ డిఫరెన్సు అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది రావడం ద్వారా మీరు చాలా ఈజీగా ఈ యొక్క నిష్పత్తుల యొక్క ప్రశ్నలు అనేది చాలా ఈజీగా మీరు సమాధానాలు అయితే గుర్తించగలుగుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.